తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొస్తున్న జపాన్ దిగ్గజ కంపెనీలు. హైదరాబాద్లో 10,500 కోట్లతో ఏఐ డేటా క్లస్టర్ ఏర్పాటు. రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం. ములుగు జిల్లా వెంకటాపూర్లో భూభారతి రెవెన్యూ సదస్సు. త్వరలో భూభారతి టోల్ ఫ్రీ నంబర్ను తీసుకొస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అబాదీ ఇళ్లకు కూడా డాక్యుమెంట్లు ఇస్తామని వెల్లడి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీని ఓడించే లక్ష్యంతోనే రెండు పార్టీలు ఏకమై పనిచేస్తున్నాయని విమర్శ. బెంగాల్లో సద్దుమణుగుతున్న అల్లర్లు. హింస ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్, ఎన్హెచ్ఆర్సీ సభ్యుల పర్యటన. ఎన్ఐఏ విచారణకు తిరస్కరించిన హైకోర్టు. మరి కాసేపట్లో ఆర్సీబీ, పంజాబ్ల మధ్య మ్యాచ్. బెంగళూరు వేదికగా జరగనున్న పోరు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం. హైదరాబాద్లో కుండపోత, జలమయమైన రహదారులు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.